ప్రభుత్వ ఉద్యోగులు జంగు సారాన్ని మోయించడం జరిగింది. అటు ఉద్యోగులు కావచ్చు, అలాగే కాంట్రాక్టర్లు అందరూ కూడా జేఏసీగా పాల్గొనడం జరిగింది. అటు సీఎండీ కావచ్చు, అలాగే డైరెక్టర్లు ఎస్పీడీఎస్ఎల్ కి సంబంధించిన డైరెక్టర్లు అందరూ కూడా ముట్టెద్దు పోకడలకు వెళ్ళడం పట్ల కూడా ఉద్యోగులందరూ కూడా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎనీ రిప్రజెంటేషన్ ఇచ్చినా పట్టించుకోకపోవడం పట్ల కూడా వారు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎస్పీడీసీఎల్ వద్ద కూడా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరూ కూడా చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే అందరూ కూడా తమకు సంబంధించిన సమస్యలను అన్నిటి కూడా వినియోగించడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే వాటి బదిలీలకు సంబంధించిన ప్రక్రియ కావచ్చు, మిగతా అన్ని ఇష్యూల పైన కూడా వారు మాట్లాడుతున్న సందర్భం ఉంది. వీళ్ళు అడిగే ప్రయత్నం చేస్తే, సార్ చెప్పండి అసలు సమస్య ఎట్లా ఉంది సార్, అసలు మీరు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఎంపీ గారు పట్టించుకుంటున్నారు లేదా? మాది ఎంపీడీ సార్, మాకు ప్రాబ్లం లేదు, మా సీఎంఏ పట్టించుకుంటున్నారు. కాకపోతే ప్రాబ్లం ఇక్కడ మిడిల్ ఆఫ్ ది ఇయర్ ట్రాన్స్ఫర్స్ ఫ్లాగ్ ఎండ్ లో ఉంటాము. జనవరిలో సార్ పిల్లలు పెళ్లిళ్ళు ఉన్నాయి, 10th ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆల్ ఆఫ్ సడన్ గా ఇంత అప్పుడప్పుడు చేయాల్సిన అవసరం లేదు. మేము దొంగతనం కాదు, దొంగలం కాదు. 30-40 ఏళ్ళు సంస్థలో పనిచేస్తున్న వాళ్ళము. ఒక గైడ్ లైన్స్ పెట్టి 3 years పెట్టి రాష్ట్రం మొత్తం 3 ఏళ్ళు ఉంటుంది, మేము 2 ఏళ్ళు ఎందుకు పోవాలి? దాంట్లో కూడా ఈ ఆఫీసులోనే 10 ఏళ్ళు ఉంచుకుంటారు డిటెన్షన్ పెట్టి. మేము ఎందుకు ఉండకూడదు? వాళ్ళ ఎంప్లాయీస్కి ఏమో వాళ్ళ తాబేదారులు వాళ్ళ చేలాలను 10 ఏళ్ళు, 8 ఏళ్ళు, 15 ఏళ్ళు డిటెన్షన్. ఏ రూల్ లేదు, అడిగే ఉంటాడు ఎవరు లేడు. ఈ సీఎండీల ఇష్టారాజ్యము 8 ఏళ్ళు, 10 ఏళ్ళు ఉంచుకుంటారు. మేము ఎందుకు లెక్కవాలి 2 ఏళ్లకు? అది ఒకటే మేము అడుగుతుంది, మా న్యాయబద్ధమైన కోరిక. మేము ఏం తప్పులు చేసినామో ఎందుకు 2 years మా ట్రాన్స్ఫర్ 3 ఏళ్ళు పెట్టండి, మే జూన్లో పెట్టండి, అందరిలాగా మేము పోతాం, ఎక్కడిస్తే అక్కడ పోతాం. కానీ ధర్మబద్ధమైన సిస్టంలో మమ్మల్ని పెట్టండి. ఇంత మనోవేదన అంటే ఇట్లయితే ఇప్పుడు మీద పడలేదు సార్. మా సర్వీస్లో మేము పడలేదు, పడకూడదు కూడా. ఎమర్జెన్సీ సర్వీస్ మాది. ఎంత బాధాకరమైన పరిస్థితి ఉంటేనే వచ్చి కూర్చున్నాము. ఏ టైం అయినా ఒకటే చెప్పాము, తాళం వేయండి, ఇక్కడే కూర్చుందాము, సాల్వ్ వచ్చినా బయటకు వెళ్తాం. 2 ఏళ్ళు ఎందుకు? గతంలో ఇట్లాంటి సిచ్యువేషన్ అయితే లేదు. 3 ఏళ్ళు ఏ శ్వాస శక్తులనే మాకు తెలీదు, మీకు కూడా తెలుసు, మాకు అనిపించదు కూడా. ఎందుకు పెడతారో కానీ ఇది 2 కాదు, 2 పెట్టారు కదా. 1 year 10 months లో ఎన్పిడిసిలో ఏం లేదు. వాళ్ళకే అర్థం కావట్లేదు, మాకు అర్థం కావట్లేదు, నాయకులు మాకు అర్థం కావట్లేదు. అది ఎక్కడిది కర్మ? మేము ఏం తప్పులు చేసినాము? దొంగతనం చేసినామా? లైన్లో మినామా? చేసి పనిష్మెంట్ ఇవ్వండి, రెడీగా ఉన్నాం. కానీ అందరినీ దొంగలుగా ట్రీట్ చేసుకొని ఈ టైప్ ట్రీట్మెంట్ కరెక్ట్ కాదు సార్. పచ్చి బాలింది పసిపిల్లలు తిరుగుతారు ఆడ ఆఫీసుల్లో. అది ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. మేము ఏం తప్పు చూపించండి, మాకు పనిష్మెంట్ ఇవ్వండి, తీసుకుంటాం. కానీ ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అంతా కరెక్ట్ పద్ధతి కాదు సార్. అత్యంత బాధాకరమైన పరిస్థితి. ఒక క్యాజువల్ లేబరు ఎన్నమార్కైనా మమ్మల్ని టెన్షన్లో పెడతారు. పర్మనెంట్ జాబ్ 30 ఏళ్ళు సర్వీస్, ఒకళ్ళు 20-30 సర్వీస్ ఉన్నది. మాకు అది అనిపించలే. మేము తప్పులు దొంగలు ఉంటుంది చూడండి, ఆ భయం ఎవరికి పడుతుందో ఏం పడుతుందో ఆ భయంలో పెట్టారు మమ్మల్ని. అయితే ఇంత దారుణ స్థితి ఎప్పుడు మేము చూడలేదు. కరెక్ట్ ఆఫీస్ సంస్థ అంటేనే అందరు కలిసి పనిచేసుకొని కోఆర్డినేషన్ ఉంటేనే సంస్థ బాగుపడుతుంది. గతంలో సీఎండీలు కావచ్చు, అందరూ కూడా కలిసి పనిచేసేవారు డైరెక్టర్లు. ఇప్పుడు ఎందుకు సిచ్యువేషన్ ఇట్లా అయింది అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇది? ఎందుకు అంటే ఎండీ గారా లేకపోతే డైరెక్టర్ల పరిస్థితి? ముఖ్యంగా ఇక్కడ ఎస్పీడీసీఎల్లో ఒక కోఆర్డినేషన్ అనేది లేదు బిట్వీన్ ఎంప్లాయీస్ అండ్ సిఎండి గారు కానీ డైరెక్టర్స్ కానీ. వాళ్ళలో ఒక మనమంతా కలిసి పనిచేస్తేనే ఇక్కడ పౌరులకు, మన వినియోగదారులకు మంచి సేవలు అందిస్తామనే అవగాహన లేకుండా వారు పెత్తనం చేస్తే మాత్రమే సర్వీసెస్ దొరుకుతాయి అనుకుంటున్నారు. అది చాలా బాధాకరం. మేనేజ్మెంట్ ఆలోచించి ఇప్పటికైనా ఎంప్లాయీస్ మరియు మేనేజ్మెంట్ అందరూ కలిసి పనిచేస్తేనే, అందరూ కలిసి కృషి చేస్తేనే పౌరులకు, మన వినియోగదారులకు మంచి సేవలు అందుతాయని గ్రహించాలి. ఇప్పటికైనా ఆల్ అసోసియేషన్స్ యొక్క అభిప్రాయాలు సేకరించి వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా, ఇటు ఎంప్లాయీస్ కూడా ఇబ్బంది కలగకుండా ఎప్పుడైనా 3 సంవత్సరాలకు ట్రాన్స్ఫర్, జనరల్ ట్రాన్స్ఫర్ అంటేనే 3 years మినిమం ఉంటేనే చేస్తారు. కానీ మరి ఎందుకో ఈసారి 2 సంవత్సరాలని మార్చిండు. అందువల్లనే ఎంప్లాయీస్ అందరూ చాలా భయాందోళనలో ఉన్నారు. ఎందుకంటే 2 సంవత్సరాలనంటే వారు వచ్చి ఎస్టాబ్లిష్ చేసుకొని ఒక 1 year కాగానే మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతుందనే ఒక భయంలో ఉంటారు. 3 years అనేది చాలా బాగుంటుంది. 3 years పెడితే బాగుంటుంది. అది కూడా వాళ్ళు పరిశీలించాలని కోరుకుంటున్నాం. తర్వాత జనవరిలో, డిసెంబర్లో, అక్టోబర్లో ట్రాన్స్ఫర్స్ ఇస్తున్నారు. ఎప్పుడైనా మనకు తెలుసు మే, జూన్ అంటేనే ట్రాన్స్ఫర్స్ పీరియడ్. మే, జూన్లోనే ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. కానీ వీళ్ళు ఎందుకో విపరీత ధోరణిలో పోయి అక్టోబర్లో ఒకరు, నవంబర్లో ఒకరు, డిసెంబర్లో ఒకరు, జనవరిలో ఒకరు ట్రాన్స్ఫర్ చేస్తే పిల్లలు ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది. దూర ప్రాంతాలకు వాళ్ళని వేస్తే వాళ్ళ పిల్లలతోనే ఉండాలన్నా, వాళ్ళ పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలి, వీళ్ళ ఫ్యామిలీ ఎక్కడ పెట్టాలి అనే భయాందోళనని మాత్రమే వీళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికైనా మేనేజ్మెంట్కి
రిక్వెస్ట్ ఏంటంటే ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ని ఆలోచించి ఎంప్లాయీస్ని కూడా కన్సిడర్ చేసి మీరు ఎంత పనైనా తీసుకోండి, పని చేయడానికి ఎంప్లాయీస్ రెడీగా ఉన్నారు, కానీ వారిని భయాందోళనలకు గురి చేసి ఇలాంటి తొందరపాటు చర్యలు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మీరు అడుగుతున్న కాస్ట్ బాగానే ఉంది, కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. అంటే ముందు ఎట్లా వెళ్ళిపోతారు అసలు? అంటే అందరికి సంబంధించిన ఇష్యూ ఉంది, 2 ఏళ్ళు కాదు 3 ఏళ్ళు ఇవ్వమంటున్నారు, కానీ వాళ్ళు ఒంటెత్తు పోకడలకి ఇట్లానే వెళ్తే మీ కార్యాచరణ ఏ విధంగా? డెఫినెట్గా జాక్ అయితే ఫామ్ అయింది. టోటల్గా ఆల్ ఎంప్లాయీస్ ఇంతకుముందు 2 జాక్లు ఉండేవి, ఇప్పుడు ఒకటే జాక్ అయింది. ఎందుకంటే ఇది న్యాయమైన కోరిక అని ప్రతి ఎంప్లాయీ కూడా కోరుకుంటున్నాడు కాబట్టి, వాళ్ళ అభిప్రాయపడుతున్నారు కాబట్టి జాక్ ఏదైతే పిలిపిస్తుందో ఆ జాక్ ప్రకారం ప్రతి ఒక్క ఎంప్లాయీ వచ్చి ఇక్కడనే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు, పనులకు పోరు, ఎక్కడికి పోరు, ఇక్కడనే వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. ఇంపాక్ట్ అంటే ప్రజల మీద ఏం ఇంపాక్ట్ ఉండదు దీనివల్ల? డెఫినెట్గా ప్రజలకు ఇబ్బందులు అవుతుంది. ఎందుకనంటే అనుకోకుండా ఫ్యూజులు పోవటం కానీ, వాళ్ళ ఇంట్లో కరెంటు పోయి ఎక్కడన్నా కార్బన్ వచ్చి కరెంటు పోయినా, ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయినా, మరి అందరూ వచ్చి ఇక్కడ ఉంటే ఆ విధుల్లో ఉండే వాళ్ళు ఎవరు ఉంటారు? అందరినీ ఎవరి పని వాళ్ళు చేసుకునే వాళ్ళను అనవసరంగా మేనేజ్మెంట్ యొక్క పొరపాటు చర్యల వలన అందరూ వచ్చి ఇక్కడ ఉన్నాం. ఇవాళ మేము ఇక్కడ ఉన్నామని అంటే మన యొక్క వినియోగదారులకు ఎంతో ఇబ్బంది జరుగుతుంది. దానికి ముఖ్య కారణం మేనేజ్మెంట్ మాత్రమే, ఎంప్లాయీస్ అయితే కాదు. మేము మా హెడ్ క్వార్టర్లో ఉండి మేము పని చేసుకునే వాళ్ళం. మమ్మల్ని అందరినీ ఇంత దూరం తీసుకొచ్చిన మేనేజ్మెంటే బాధ్యత వహించాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన మహాధరణ కార్యక్రమానికి నలుమూల నుంచి వచ్చిన కార్మికులు, ఇంజనీర్లు, ఆర్టిజన్లు, అన్మ్యాన్లు అందరం రావడం జరిగింది. ఎందుకంటే ఈ మొండి వైఖరి దాదాపు ఒక సంవత్సరంన్నర పాటు నుంచి యాజమాన్యం చేస్తుంది. ఇక లాస్ట్ టైం కూడా ట్రాన్స్ఫర్స్ కూడా జూన్ ఆర్ మేలో జూన్లో చేసే ట్రాన్స్ఫర్స్ని 10వ నెలలో కూడా చేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడు కొత్త ప్రభుత్వం రావడం వల్ల అప్పుడు చేస్తున్నారని చెప్పేసి అందరూ కూడా అప్పుడు కాంప్రమైజ్ కావడం జరిగింది. కొత్త ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకు అనుగుణంగా ఏమో మారుస్తారని చెప్పేసి అనుకోవడం జరిగింది. కానీ అప్పుడు మేము అపోజిషన్ చెప్పలేదు, మేనేజ్మెంట్ సహకరించినాము. మరి ఇప్పుడేమో మేలో జూన్లో ఇవ్వకుండా ఎటు కాని టైంలో జనవరిలో ఇచ్చుకుంటూ ఈ ఉద్యోగులందరినీ బాగా ప్రెషర్ చేయడం జరుగుతుంది మేనేజ్మెంట్. దాంతోపాటు ఈ మా కింది స్థాయి ఉద్యోగులను కూడా రెగ్యులరైజ్ చేయకుండా మేనేజ్మెంట్ ఒత్తిడి జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు నోటీసులు ఇవ్వడం జరిగింది, వివిధాల టైంలో నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులను కూడా మేనేజ్మెంట్ లెక్క చేయకుండా మొండి వైఖరి వ్యవహరిస్తుంది. దీనికి మళ్ళీ ఎనర్జీ సెక్రటరీ అని చెప్పేసి వాళ్ళకి రాయడము, అటు నుంచి కిందికి రాయడం, ఈ పేపర్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అని సమస్యలు పరిష్కారం చేయట్లేదు మేనేజ్మెంట్. ఎందుకంటే ఎనర్జీ సెక్రటరీ సంబంధం లేకుండా మన మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. అయినా కానీ తీసుకోకుండా చాలా మొండి వైఖరిగా వ్యవహరిస్తుంది. అందుకే ఈ మొండి వైఖరిని నిషేధించాలని చెప్పేసి నలుమూలల నుంచి వచ్చిన మేమందరం నిరసన ఇక్కడ తెలపడం జరుగుతుంది. పెద్ద పెద్ద రాష్ట్ర నాయకులు జాక్లు, మరి 2 జాక్లు ఉంటే 2 జాక్లు ఒక జాక్ వేసి ఏర్పాటు చేసి మహాధరణ నిర్ణయించడం జరుగుతుంది. ఇక్కడ 2023 JLM బ్యాచ్ అండి. మాకు 2018 PRC ఇస్తున్నారు, 2000 రివైజ్ పే స్కేల్ ఇవ్వట్లేదు. అది కూడా ఒకసారి పరిష్కరించి 2023 బ్యాచ్ JLMకి కూడా న్యాయం చేయాలని మేము CMD గారికి కోరుతున్నాం. జాక్ ఏ తీర్పు ఇచ్చినా సరే దానికి మాత్రం కట్టుబడి ఉంటాం. దాని ఈ సమస్యను పరిష్కరించే వరకు ఓకే, లేకపోతే మాత్రం దీన్ని మరింత తీవ్రతరం చేస్తామని కూడా జాక్ నేతలు చెప్తున్న నేపథ్యం. ప్రభాకర్, హైదరాబాద్ నుంచి.